హాయ్ అండి, నా పేరు సాయి కిరణ్. సో వీ యాజ్ అ ఫ్రెండ్స్ వీ స్టార్టెడ్ రెస్టారెంట్ కాల్డ్ ఫుడ్ చైన్ కాల్డ్ జిఫీ పులావ్ యాక్చువల్గా. సో అవర్ స్పెషాలిటీ ఏంటంటే ఇన్స్టెంట్గా ఆర్డర్ బేసిస్ పైన ఒక 10 minutesలో ఇన్స్టెంట్గా ఫ్రెష్ పులావ్ కుక్ చేసి ఇస్తాం బేసిక్గా. సో ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ వాడి వితౌట్ డీవియేటింగ్ ఫ్రమ్ క్విక్ సర్వీస్ కాన్సెప్ట్. అంటే బేసిక్గా ఇప్పుడు అందరికీ విజన్ వచ్చేసి తొందరగా సర్వీస్ రావాలి అని, లైక్ రెస్టారెంట్స్ కానీ ఏదైనా కానీ ఎక్కడికైనా వెళ్తే తొందరగా సర్వీస్ కావాలి బేసిక్గా. దట్స్ అ ప్రయారిటీ మోటో ఎక్కడైనా కూడా. సో క్విక్ సర్వీస్ కాన్సెప్ట్ నుంచి డీవియేట్ అవ్వకుండా ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్, నో ప్రిజర్వేటివ్స్, నథింగ్ అవుట్ ఆఫ్ ద బౌండరీ. సో అలా యూజ్ చేసి ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఇన్స్టెంట్గా కుక్ చేసి మీ ముందే సర్వ్ చేస్తాము. సో మా మెయిన్ బ్రాంచ్ వచ్చేసి కొండాపూర్. మేము అది జూలై లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. అండ్ ఇది సెకండ్ బ్రాంచ్, ఇది మాది మాదాపూర్లో ఉంది. మేము కొండాపూర్లో స్టార్ట్ చేసినప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే లైక్ పీపుల్ విల్ లవ్ అవర్ ఫుడ్. బట్ ఆఫ్టర్ సీయింగ్ ద రెస్పాన్స్ వీ వాంటెడ్ టు రీచ్ మోర్ పీపుల్. సో అందుకని చెప్పేసి సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేసాం. సో జిఫీ పులావ్ అంటే బేసిక్గా జిఫీ ఈజ్ నథింగ్ బట్ ఇన్ ఇంగ్లీష్ అది తొందరగా అనమాట, విత్ ఇన్ ఫ్యూ మినిట్స్. సో దాని మీనింగ్ తగ్గట్టుగానే లైక్ మేము ఒక 8 minutes కుకింగ్ టైంలో మేము చాలా ట్రయల్స్ వేసేసి మేము 8 minutes కుకింగ్ టైంలో ఫ్రెష్ పులావ్ కుక్ చేస్తాము. ఫ్రెష్ ఫుడ్ ఇన్స్టెంట్లీ ప్రిపేర్డ్ విత్ ఇన్ 10 minutes. సో అది మా మోటో బేసిక్గా. అండ్ చాలా రకాల పులావ్ చేస్తుంటారు మీరు. నార్మల్గా హండీస్లో వండిన పులావ్స్ చేస్తుంటారు, లేదంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన పులావ్స్ ట్రై చేస్తుంటారు. బట్ ఒక యూనిక్ స్టైల్ ఏదైతే నార్త్ ఇండియన్స్ అండ్ సౌత్ ఇండియన్స్కి క్యాటర్ చేయగలుగుతుందో దట్ వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ హైదరాబాద్. సో అది మా స్పెషాలిటీ బేసిక్గా. మా మెయిన్ రీజన్ ఓపెన్ కిచెన్ పెట్టడానికి కూడా మెయిన్ రీజన్ అదే. బికాజ్ ఇప్పుడు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా మనం లోపల ఏం జరుగుతుందో మనం తెలుసుకోలేం బేసిక్గా. ఎలాంటి స్టైల్ ఆఫ్ ప్రిపరేషన్, ఎలాంటి హైజీన్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారు అనేది. కానీ ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. మీరు కిచెన్ కూడా చూడొచ్చు, ప్రిపరేషన్ షెఫ్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు చూడొచ్చు, ఏం వాడుతున్నారో కూడా చూడొచ్చు. సో బేసిక్ ఐడియా వచ్చేసి వీ వాంట్ టు బి ట్రాన్స్పరెంట్ ఆల్సో. ట్రాన్స్పరెంట్గా ఉంటేనే కొంచెం కస్టమర్ ట్రస్ట్ అండ్ వాల్యూ మనం గెయిన్ చేయగలుగుతాం. అలా మేము చాలా చోట్ల మేము ఆంధ్ర సైడ్ అలా ట్రావెల్ చేసినప్పుడు కూడా మేము కుక్కర్ బిర్యానీస్ అని మేము విన్నాం చాలాసార్లు. మేము టేస్ట్ చేస్తాం కూడా అలాంటి పులావ్స్. కాకపోతే పులావ్ అనేది హైదరాబాద్కి బేసిక్గా హైదరాబాద్ ఫేమస్ ఫర్ బిర్యానీ, కానీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పులావ్ని మనం కూడా అందించవచ్చు మనం పీపుల్కి అనేది సో మన ఐడియా బేసిక్గా. సో మన దగ్గర మొత్తం 12 varieties ఆఫ్ పులావ్స్ ఉన్నాయి. దాంట్లో మళ్ళీ 2 types ఉన్నాయి. కంప్లీట్గా ప్రెషర్ కుక్ పులావ్స్ ఒకటి, కొన్ని గ్రేవీ స్టైల్ పులావ్స్ కూడా ఉన్నాయి అన్నమాట. I am one of the partner in Jiffy Pulav. So we have total 12 pulavs. అందులో 6 గ్రేవీ టైప్ అండ్ 6 నాన్ గ్రేవీ టైప్. 6 ఏమో డైరెక్ట్గా మనకి కుక్కర్లో కుక్ అయిపోతాయి, బాయిల్ అవుతాయి, చికెన్ అండ్ వెజ్. అండ్ ఏవైతే మటన్ అండ్ మష్రూమ్, వంకాయ ఇవి గ్రేవీ టైప్లో వచ్చేస్తాయి. కస్టమర్ రివ్యూ ఏంటంటే పర్సనల్గా వచ్చి కూడా లైక్ టేస్ట్ బాగుంది అండ్ ఎస్పెషల్లీ మటన్ గ్రేవీ టైప్ అది. అండ్ మసాలా టైప్ కూడా ఫుడ్ ఎలా ఉంది అంటే మనకి ఇంట్లో తిన్న ఫీలింగ్ ఉంది, టోటల్ హెవీగా లేదు, బిర్యానీ తిన్న హెవీ ఫీలింగ్ లేదు అని రివ్యూ. కుక్కర్ విజిల్ టైప్ కొంచెం న్యూ టైప్ ఆఫ్ కుకింగ్ కదా, సో అది చూసుకొని ఎగ్జైట్ అవుతున్నారు. అండ్ నార్మల్గా రెస్టారెంట్కి వెళ్తే మనం చెఫ్ ఎలా కుక్ చేస్తే అలా తినాల్సిందే. ఇంకా ఇక్కడ ఏంటంటే కొంచెం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు మనం. బేసిక్గా కస్టమర్కి స్పైసీ అంటే స్పైసీ, డైరెక్ట్ చెఫ్ ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ప్రైజెస్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ 190 అండ్ ఎండ్ అప్ విత్ 290 రూపీస్. సో ఇక్కడ జిఫీ పులావ్లో ఏంటంటే నార్మల్గా బేసిక్గా నేను ఒక వెజిటేరియన్ని. సో బయట ఎక్కడికి వెళ్ళినా కూడా నాన్ వెజ్లో ఎక్కువ ఆప్షన్స్ దొరుకుతాయి మనకి రెగ్యులర్గా. వెజ్లో 1 or 2 ఆప్షన్స్, ఐదర్ చూస్ దిస్ ఆర్ దట్ అన్నట్టుగా ఉంటుంది. బట్ ఇక్కడైతే ఏంటంటే వెజ్లో కూడా వాళ్ళు ఒక 5 types ఆఫ్ పులావ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పులావ్స్ అన్నీ మళ్ళీ నీట్గా మష్రూమ్ అని, గోంగూర అని, దే ఆర్ కమింగ్ విత్
డిఫరెంట్ అండ్ న్యూ ఫ్లేవర్స్. సో దట్ ఈస్ సంథింగ్ ఐ లైక్. ఎందుకంటే ఒకసారి వెళ్ళాము, తినేసాము, అయిపోయింది, ఓకే అక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో మాకు ఆల్రెడీ తెలుసు అనేది కాకుండా మళ్ళీ మళ్ళీ వెళ్ళి కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయి. సో అది నాకు బాగా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే నార్మల్గా బయట ఎక్కడ చూసినా పులావ్ ఆల్రెడీ ఒక పెద్ద హండీలో ఆల్రెడీ ప్రీ కుక్ చేసి ఉంటుంది, జస్ట్ వేడి చేసి ఇచ్చేస్తారు. బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి సపరేట్గా మన వరకు కుక్కర్లో నీట్గా కుక్ చేసి ఇస్తారు. సో దాన్ని బట్టి ఏంటంటే ఒకటి ఫ్రెష్ అండ్ హైజీన్, ఎలా చేశారో మన కళ్ళ ముందు జరగలేదనే భయం ఉండదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. స్పైస్ లెవెల్ ఏంటి, ఏం కావాలి, ఫ్లేవర్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా, అలాంటివన్నీ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ దట్ ఈస్ సంథింగ్ ఐ లైక్. అండ్ బేసికలీ నాకు చిన్నప్పటి నుంచి బిర్యానీ అన్న పలావ్ అన్న చాలా ఇంట్రెస్ట్. సో చిన్నప్పుడు మా మదర్ కానీ అందరు కుక్ చేసినప్పుడు కుక్కర్లోనే కుక్ చేయడం కానీ అవన్నీ బాగా తెలుసు. బట్ ఏంటంటే ఆఫ్టర్ దట్ మనం ఊరి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు కుక్కర్లో కుక్ చేసి సర్వ్ చేస్తుంటారే, చాలా బాగుంది కదా, మంచిగా ఉంది, టేస్ట్ కూడా ఇంట్లో చేసినట్టుంది అనిపించేది. అండ్ వీళ్ళు యాడ్ ఆన్ ఫ్లేవర్స్ అవి ఏం లేవు కాబట్టి సో ఏంటంటే ఇది రోజు డైలీ తిన్నా కానీ మనకి స్టమక్ పాడవడం కానీ అలాంటివి అయితే ఏం లేవు. సో ఏంటంటే నేను రెగ్యులర్ ఈటర్ని ఇక్కడ, సో జిఫీ పలావ్ దగ్గర. సో నాకు వీళ్ళ దగ్గర కొంచెం ఫేవరెట్ బిర్యానీ వచ్చేసేటప్పటికి నాకు మష్రూమ్ పలావ్ అంటే చాలా ఇష్టం వీళ్ళ దగ్గర. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళ దగ్గర ఇప్పుడు మనం ఈరోజు తీసుకున్నా కానీ ఆఫ్టర్ 1 to 2 hours ఇంటికి తీసుకెళ్ళి టేక్ అవే తీసుకుని తిందామన్నా కానీ అది ఫ్రెష్నెస్ కూడా, దాని అరోమా కానీ టేస్ట్ కానీ ఎవ్రీథింగ్ ఏం చేంజ్ అవ్వదు, చాలా బాగుంటుంది. బికాజ్ ఎందుకంటే ఇందులో యాడ్ ఆన్స్ లైక్ ఎజినోమోటోస్ కానీ అవి ఏం వాడరు. బికాస్ అవి ఎందుకు మనకు ఖచ్చితంగా చెప్పగలుగుతాము అంటే వీళ్ళు మన ముందరే ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి కుక్ చేస్తారు కాబట్టి అది నాకు చాలా బాగా నచ్చింది. ఐ లవ్ జిఫీ పలావ్. నేను పక్కనే పీజీలో ఉంటాను, రెగ్యులర్గా ఇక్కడికే వస్తుంటాను. బాగుంటుంది ఫుడ్ ఇక్కడ. ఎప్పుడన్నా మనం బిర్యానీ అలా తినాలనిపించినప్పుడు ఇక్కడ ఇన్స్టెంట్ ఫుడ్ ఉంటుంది, 10 minutes చేసిస్తారు వీళ్ళు, మనకు నచ్చినట్టు చేసిస్తారు. ఫుడ్ ఎట్లా ఉంటుందంటే మన ఇంట్లో చేసుకున్నలాగా ఉంటుంది. ఇక్కడ నేను ఎక్కువ రెగ్యులర్గా వచ్చేసి మటన్ పులావ్ తింటాను. రెగ్యులర్గా మన ఇంట్లో మనం ఎలా అయితే చేసుకొని తినాలనిపిస్తుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. టైం కూడా ఎక్కువ తీసుకోరు, 10 minutes చేసి ఇచ్చేస్తారు.